మానస మన్మథ, నువ్వు స్కూల్కి వెళ్ళావు అనుకున్నానే, ఇక్కడే ఉన్నావు. సరే, నీ ముందే మా కాబోయే అత్తగారితో ఆ విషయం మాట్లాడతా. అత్తగారు, ప్లీజ్ ప్లీజ్ మీరు ఆ విషయం మాట్లాడక్కర్లేదు. అన్నా, మాట్లాడకపోతే శుభకార్యం ఎలా జరుగుతుంది? బుద్ధిమంతుడివిరా మన్మథ, నీ మాత్రం మనసు ఈ మానసకు లేకపోవటం చాలా బాధాకరం. మా అమ్మతో మాట్లాడాల్సింది ఏవైనా ఉంటే మా మానసక్క మాట్లాడుతుంది. నువ్వేం మాట్లాడక్కర్లేదు. ఏ మనస, నేను మాట్లాడాల్సినవి వాళ్ళ అమ్మగారితో, అదే మా కాబోయే అత్తగారితో నువ్వు మాట్లాడగలవా? అంత ధైర్యం నీకున్నదా? మా అమ్మతో మాట్లాడడానికి ధైర్యం ఎందుకు? మా ఇంటికి మానసక్క పెద్ద కూతురు లాంటిది. అలాగా? అంటే మీ నిర్మల్ కన్నా పెద్దదా? ఇప్పుడు నిర్మల్ విషయం ఎందుకు? నేను మా పిన్నితో మీ పెళ్లి విషయం మాట్లాడతానుగా. ఓకే శుభం, కానీ పెళ్లికి ముందు మనిద్దరి మధ్య చిన్న అగ్రిమెంట్ ఒకటి మిగిలిపోయిందే. చైర్మన్ నిన్ను. అయ్యో మహా, ప్లీజ్, అగ్రిమెంట్ గుర్తుంది. గుర్తుంటే నిన్న సాయంత్రం నేనెందుకు చెకోర పక్షిలాగా ఎదురు చూసి చూసి వేసారిపోయాను? ప్లీజ్ ఇక్కడేం మాట్లాడకండి. నేను సాయంత్రం మీకు ఫోన్ చేసి మీ గెస్ట్ హౌస్ లో మీట్ అవుతానుగా. అక్క, మహా, నువ్వు కంగారు పడుకో. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది బుద్ధిమంతు లక్షణం. నిర్ణయాన్ని మార్చుకుంటే నేను మా కాబోయే అత్తగారితో చాలా మాట్లాడాల్సి వస్తుంది. అయ్యో వద్దని చెప్పానుగా. అక్కర్లేదు, మీరు బయలుదేరండి. అలాగే, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మన్మథ. అలాగే, మీరు బయలుదేరండి. ప్లీజ్ బయలుదేరండి. పద మన్మథ. అక్క, నువ్వు ఏం చేస్తున్నావు? అక్క, నా కోసం నీ జీవితాన్ని బలి చేసుకోబోతున్నావా? నాకేం అర్థం కావటం లేదు. ఇదెక్కడ కర్మ పిన్ని? పిల్లకి అలా ఉంటే మొగుడంటూ వచ్చిన ఈ సురేష్ పిల్లని కట్టడి చేస్తే పర్వాలేదు, కొడుతున్నాడే. మామూలుగా కొడుతున్నాడా? దెబ్బకి గోప గుయ్యమంటలా? అసలు ఈ కుర్రాడెవరో ఏంటో వివరాలన్నా చెప్పడే. ఎప్పుడు అడిగినా బెంగళూరు ట్రైనింగ్ అంటున్నాడు. పైగా పెళ్లి ఫోటోలు కూడా చూపిస్తుండే. అర్జున్ని ఆ కుర్రాడి వివరాలు అడగమంటే తొందరపడకండి అని చెప్తున్నాడు. మరంతే గదో. నిజంగానే వీళ్ళిద్దరికి పెళ్ళయ్యుంటే ఇప్పుడు అర్జున్ గుచ్చి గుచ్చి అడిగితే ఎవరు బెడ్స్ కొట్టదా ఏంటి? అదే నిజమే పిన్ని. ఆ పిల్లాన్ని చూస్తుంటే నాకే భయం వేస్తుందంటే నమ్ము. సమయానికి ఈయన కూడా అమ్మమ్మ అమ్మమ్మ అంటూ హైదరాబాద్ లో టెస్ట్ వేశాడు. నువ్వేగా ఆ ముసలం ఆస్తి మొత్తం చేతికొచ్చిందాక ఇక్కడికి రావద్దని చెబుతివి. సరే, అదే నిజమే పిన్ని. కోట్ల ఆస్తిని ఎవరో తన్నుకుపోతుంటే ఎలా మరి? అందుకే ఉండమన్నాను. ఏం ఉండమన్నావో ఏందో. ఆ ముసల్దానికి గుండె ఆపరేషన్ అమెరికాలో చేస్తారంటివే. అల్లుండి కూడా అమెరికా తీసుకెళ్తే సంవత్సరం దాకా ఇండియా రాడుగా మరి. సర్లే, ఆయన ఇక్కడికొచ్చి చేసేదే ఉంది గనక ఆ ముసల్దానికి ఆపరేషన్ అమెరికాలో చేసినా అనకాపల్లిలో చేసినా చావడం ఖాయం. ఆ ఆస్తంతా మాకు రావడం ఖాయం. మరే 100 సంవత్సరాలు నిండుతున్నా ఆ ముసల్దానికి ప్రాణం మీద ఆసిపోలేదు కదా. సర్లే, దాని సంగతి పక్కన పెట్టు. ఆ పిల్లాడేవారో మాట్లాడవేందే? నువ్వే ఏదైనా ఆలోచన చెప్పు పిన్ని. ఆ కుర్రాడి అడ్రస్ అది తెలియకపాయనే. అడుగుదామంటేనేమో వాళ్ళ అమ్మా నాన్న ఎదిరించి పెళ్లి చేసుకున్నాను చెప్తుండే. మరెలా పిన్ని? సరేలే, చూద్దాం. ఏదైనా ఆధారం దొరకపోద్దా ఏంది? దొరుకుద్దిలే, దొరుకుద్ది.
పెళ్లి దగ్గర పడుతోంది. నిర్మల్ దగ్గర నుంచి 4-5 రోజులుగా ఫోన్ కూడా రాలేదు. అసలు వీడేమనుకుంటున్నాడే? తల్లి చెల్లి ఏమయ్యారో అనే ధ్యాస కూడా లేదు. అమ్మా, ఎంతసేపు ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అనకపోతే నీ మనసు ఊరుకోదా? అదేమిటే, నేనేమన్నానని ఇప్పుడు? లేకపోతే ఏంటమ్మా, పాపం అన్నయ్య మన కోసమే కదా దేశాలు పట్టుకు తిరుగుతున్నాడు. పైగా పెళ్లికి ఏ లోటు లేకుండా డబ్బు అరేంజ్ చేశాడు కదా. నిజమేననుకో అమ్మా, కానీ వాడు కూడా రోజు ఫోన్లో ఒక్క మాట మాట్లాడితే బాగుంటుంది కదా. అన్నయ్య ఏ బిజీలో ఉన్నాడో ఏంటో. మరి పెళ్లి వాళ్ళేంటి? ఏంటమ్మా? ఏంటోనమ్మా, ఈ ఆకాశరామన్న ఉత్తరం ఏంటో, ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. 2 రోజులుగా వాళ్ళ దగ్గర నుంచి పులుకు పలుకు లేకుండా పోయిందమ్మా. పోతే పోనీమా. అదేమిటే అలా అంటావు? లేకపోతే ఏంటమ్మా, అన్నీ విచారించేగా ఈ పెళ్లి కొప్పుకున్నారు. అవును, మళ్ళీ ఎవరో రాసిన ఆకాశరామన్న ఉత్తరాలు పట్టుకొని మన దగ్గరకు వస్తారా? మనకి వచ్చిందిగా ఆకాశరామన్న ఉత్తరం, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళామా? నిజమే, వాళ్లే తొందరపడి బయటపడ్డారు. కానీ మనం బయటపడితే ఎలా? అలా చిన్న చిన్న విషయాల్లో తొందరపడే మనుషులు రేపు ఇంకా ఎన్ని విషయాల్లో తొందరపడతారో. అలా అనమాకే. వాళ్ళు మనసులో ఏం పెట్టుకోకుండా వచ్చి అడిగారు అంటే కపటం లేని వాళ్ళు అనుకోవాలిగా. సర్లే, వాళ్లే వస్తారు. అప్పటి వరకు నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. ఏమిటోనమ్మా, నీ నెత్తిన 4 అక్షంతలు పడి నువ్వో ఇంటిదాని అయ్యే వరకు నాకు కంగారుగానే ఉంటుంది. అమ్మా, అన్నయ్య గారు, మీకు నిండు 100 ఏళ్ల ఆయుష్ అండి. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం, అంతలో మీరొచ్చారు. ఏ 100 ఏళ్ళో ఏంటోనమ్మా, ఈ రోజుల్లో అన్నీ ఆందోళనలే. బ్రతకడం కంటే చావటం మేలు అనిపిస్తుంది. అదేంటన్నయ్య అలా అంటున్నారు? అంతేనమ్మా, ఏదో అనుకుంటాం, ఇంకేదో జరుగుతుంది. ఏంటన్నయ్య గారు? అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదమ్మా. అసలేం జరిగింది అన్నయ్య గారు? వివరాలు చెప్పడం మన రెండిళ్ళకే మంచిది కాదు. సూటిగా చెప్తున్నాను, ఏమనుకోకమ్మా. అంటే నాకు అసలే గుండె దడగా ఉంది. ఏమిటో తొందరగా చెప్పండి. ఈ పెళ్లి జరగదమ్మా. అదేంటండి, ఇంత దాకా వచ్చి ఇప్పుడు పెళ్లి జరగదంటే మా పిల్ల బతికి ఏం కావాలి? అందుకేనమ్మా తప్పు మా మీద వేసుకుంటున్నాం. మా వాడు ఎవరో పిల్లని ప్రేమించాడు, అంచేత ఈ పెళ్లి ఆగిపోయిందని మేం చెప్పుకుంటాం. పెద్ద త్యాగం చేసినట్టు మాట్లాడకండి. లగ్నాలు పెట్టుకున్న తర్వాత పెళ్లి జరగదంటే సరిపోతుందనుకుంటున్నారా? ఇది ఎంతవరకు వెళ్లాలో అంతవరకు వెళుతుంది. మగదిక్కు లేదని మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే నోరు మూసుకుని కూర్చుంటామని అనుకోవద్దు. అమ్మా, తొందరపడి మాట్లాడకమ్మా. అదిగో మానసక్కొస్తుంది, మాట్లాడుతుందిలే. రామ్మా రా. విన్నావా ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడో? పెళ్లి జరగదట. అవునమ్మా, కొన్ని కారణాల వల్ల ఈ పెళ్లి జరగదని చెప్పడానికి వచ్చాను. కారణాలేవైనా మీ నిర్ణయం చెప్పారు, ఇక మీరు వెళ్ళొచ్చు. అదేంటమ్మా, కొంప మునిగిపోయే మాట చెప్పిన మనిషిని వెళ్ళిపోండని అంత తేలిగ్గా చెప్పేశావు? పిన్ని, ఆయన్ని వెళ్ళనివ్వు, మనం తర్వాత మాట్లాడుకుందాం. నే వెళ్ళొస్తానమ్మా. వస్తానమ్మా. ఏంటమ్మా, ఇప్పుడు పెళ్ళొద్దు నా పెద్ద మనిషి వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకున్నావు? పిన్ని, ఆ 3 ముళ్ళు పడకముందే వాళ్ళ విషయం బయటపడింది. రేపు పెళ్లి గనుక అయిపోయిన తర్వాత మన మహాలక్ష్మి బ్రతుకు ఏమయ్యేదో ఆలోచించావా? ఇప్పుడు మాత్రం దాని బతుకు ఏమవుతుందో ఆలోచించావా? నువ్వేం బెంగ పెట్టుకోకు పిన్ని, మహాలక్ష్మికి ఇంతకన్నా మంచి సంబంధం వస్తుంది. ఆ బాధ్యత నాది. ఏమిటోనమ్మా, నేను బతుకున్నది ఇవన్నీ వెండానికి కాబోలు. నన్ను ఆ భగవంతుడు ఇంకా తీసుకుపోలేదు.
అయ్యో అవే మాటలు పిన్ని. మహాలక్ష్మి బాధ్యత నాది, సరేనా? అవునమ్మా, అక్క ఇంతకన్నా మంచి సంబంధమే చూస్తుంది. మంచి సంబంధం అంటే కట్నాలు పోయాలే, ఎక్కడున్నాయి మన దగ్గర? పిన్ని అక్కర్లేదు. మన మహాలక్ష్మి కావాలనుకుంటే కోటీశ్వర్లే దొరుకుతారు. నాకు నమ్మకం లేదమ్మా. నిర్మల్ని వెంటనే ఇంటికి వచ్చేయమని ఫోన్ చేయండి. వాడొస్తే గాని ఏదో ఒక దారి చూడ్డు. అమ్మా, ఇప్పటిదాకా వాడొచ్చి చూశాడా? మానసక్క మన కోసం ఎన్ని బాధలు పడుతుందో చూస్తున్నావుగా. ఊరుకో మహా. అమ్మన్న దాంట్లో తప్పులేదు. కన్నబిడ్డ కళ్ళ ముందుంటే కలిగే ఉపశమనం ఎంత సహాయం చేసినా ఇతరుల వల్ల కలగదు. ఏదోనమ్మా, పెద్దదాన్ని తెలిసి తెలియక ఏదో అన్నాను. అవన్నీ పట్టించుకోద్దు. అయ్యో, నేనేం పట్టించుకోలేదు పిన్ని. నువ్వు నిశ్చింతగా ఉండు. మహాలక్ష్మి పెళ్లి విషయం నేను చూసుకుంటానుగా. అలాగేనమ్మా. మరెలా పిన్ని? సరేలే, చూద్దాం. ఏదైనా ఆధారం దొరకపోద్దా ఏంది? దొరుకుద్దిలే, దొరుకుద్ది. సురేష్, నువ్వేంటో నీ బతుకేమిటో ఇవాళే తేల్చేస్తాను. సురేష్, గొరక పెట్టి నిద్రపోతున్నావా? నిద్రపో, బాగా నిద్రపో.
సన్ ఆఫ్ షణ్ముగం, న్యూ నంబర్ 28, ఓల్డ్ నంబర్ 9, రామస్వామి స్ట్రీట్, టీ నగర్, చెన్నై. సురేష్, బెంగళూరు అని కథ చెప్తావా? నీ బాబు పేరుతో సహా దొరికిపోయావు. నంబియార్, తిలకం స్టూడియో, లస్ కార్నర్, మైలాపూర్, చెన్నై. అంటే ఇతను దొంగ ఫోటోలు తయారు చేయించింది వీడి దగ్గరే అన్నమాట. సురేష్, కేర్ ఆఫ్ మిస్ తిరువుకరసి, నంబర్ 116, తిరుమంగళం స్ట్రీట్, చెన్నై. మిస్ తిరువుకరసి అంటే ఇతనుకు ఆడదానితో కూడా సంబంధం ఉందన్నమాట. సురేష్, ఇప్పుడే డైరీని అందరికీ చూపించి నీ బతుకు బయట పెడతాను. ఆగు. నువ్వు ఈ డైరీ చూపిస్తే వాడి బతుకు బయటపడుతుంది సరే, ముందు నీ పిచ్చి నాటకం బయటపడుతుంది. అదే కాక ఇవన్నీ ప్రూవ్ చేస్తేనే గాని ఈ కుట్ర వెనక తరంగిణి ఉందన్న నిజం తెలుస్తుంది. అప్పుడు తరంగిణి బతుకు బయటపడుతుంది. అలా చే. ఎస్, కరెక్ట్. అలాగే చేస్తాను. అమ్మమ్మల కళ్ళ పడేటట్టు చేస్తాను. మిగతా కథ వాళ్ళు నడుపుతారు. అనమ్మా, పిన్ని, అనమ్మా. అదేంటి పిన్ని అలా రొప్పుతున్నావు? రొప్పడం ఏంటనమ్మా? కొంప మునిగే సాక్ష్యం దొరకండ్లా. ఏంటి? గార్డెన్లో వాకింగ్ చేస్తుంటే ఈ బుక్ దొరికింది. ఎవరిది? ఇది ఆ పెళ్లి కొడుకుది కదా, సురేష్ దా? ఆడదసలు బెంగళూరు అయితేగా. బెంగళూరు కదా? ఇదిగో వాళ్ళ అమ్మా నాన్న అడ్రస్ ఇందులో ఉంది. వాళ్ళది చెన్నై అంట. చూడు. అమ్మ దొంగ అంత పని చేస్తాడా? పద, వెళ్ళి సంగతి ఇప్పుడే తేల్చేద్దాం. మరదే తొందరంటే. మనల్ని ఇంత నమ్మించి ఇంట్లో చేరిన వాడిని 2 తగిలించి పంపిస్తే సరిపోద్దా ఏంది? అవును, తగిన శిక్ష పడాలి. అందుకే అన్ని సాక్ష్యాలతో వాడిని పోలీసులకు పట్టించాలి. అందుకే కాబోలు సురేష్ పొద్దున్నుంచి ఒకటే కంగారుగా ఉన్నాడు. ఇంట్లో లేడా? లేడు. ఏంటి కంగారుగా ఉన్నావంటే ఏం లేదని ఎక్కడికో బయటికి వెళ్ళిపోయాడు. ఆహా, అర్జున్ వచ్చే వేళైంది కదా, రానియ్యి. ఏం చేద్దామో ఆలోచిద్దాం. ఇదిగో స్లీవ్లెస్. నా బాత్రూంలో పేస్ట్ తినేసావా? ఏందిదే?
పేస్ట్ తింటారా ఏంది? పేస్ట్ కావాలని అడగరాదు? అసలు నేను ఇవాళ బ్రష్ చేసుకోను. అదేంటమ్మా బ్రష్ చేసుకోనంటే ఎలా? మరి బావేడి? వస్తాడమ్మా. నువ్వు బ్రష్ చేసుకొని స్నానం చేసి చక్కగా కూర్చోనుండు, బావ వచ్చేస్తాడు. ఏయ్, నాది మాట అంటే మాటే. బావరందే నేను ఏది చేయను. వచ్చేసా. బావా, అభి, ఇంకా నువ్వు బ్రష్ చేసుకోలేదా? మరి నువ్వు రాలేదుగా. ఇప్పుడు వచ్చానుగా, వెళ్ళి త్వరగా బ్రష్ చేసుకురా. మరి పేస్ట్ అబేమ్మా నేనిస్తాగా. నువ్వేమి ఇవ్వద్దు, బావిస్తాడు. అవును, ఏ ఈ పుస్తకం ఏంటి? ఇదా? నీకు తెలియదులేమ్మా. ఏంటి నాకు తెలీదంటావా? నాకు తెలీదంటావా? దీన్ని దీన్ని చెప్పకూడదమ్మా. అయితే చింపేస్తాను. అయ్యో. ఇవ్వు. ఏయ్, ఏయ్, ఇది ఇవ్వు. ఏయ్, ఏయ్, ఇవ్వు ఇది. ఏయ్, ఆ బుక్ ఇవ్వు. నానమ్మా, అభి ఏం చేసినా ఎదురు చెప్పొద్దన్నానుగా. అది కాదబ్బాయా, ఈ బుక్కులో పెద్ద కథ ఉంది. పెద్ద కథ.